హాయ్ నమస్తే, నేను మీ కబుర్ది ఛానల్ బాయ్ వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్ చాట్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఇక్కడికి తీసుకెళ్దాం. ఈరోజు వచ్చి స్టోరీ పడింది చేప స్టోరీ ఉంటుంది సార్, మామూలుగా ఉంటుంది. అంతే. ఓపెన్ చేస్తే ఒక రజకి నాయుడు జబ్ 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 నడుచుకుంటూ వస్తున్నారు. జనాలను ప్రచారం తిరుగుతూ అడగాలి, ఓట్లు అడగాలి, గెలవాలి, ఓట్లు అడగాలి, గెలవాలి. ఇదే కొన్ని వందల మంది పబ్లిక్ వెనకాల ముందు వస్తూ ఉంటారు, చెప్తూ పోతుంది. జస్ట్ ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి కూరగాయలు 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 అంటూ తోడు ఉండి చెప్తుంది. అమ్మా, నా తల్లి, నా బిడ్డ, ఎవరమ్మా నువ్వు? ఇంత కష్టం పొగలు లేని పనులు చేస్తున్నావు. ఓ షెట్, అరే తీయరా వీడియో, చెప్పమ్మా నీ బాధలేంటి అనగానే కూరగాయలు అమ్మే విధానం ప్లస్ ఆమె కష్టాలు అన్నీ ఎందుకు చెప్పుకుంటుంది. రాయ్ గుర్తుంచుకోండి, నేను గెలవడంతోనే అమ్మాయికి జాబ్ కన్ఫామ్, ఫస్ట్ సంతకం ఏమితోనే అంటూ మాటిస్తాడు. ఏమో ఆయన అదృష్టంతో గెలిచాడే సామె, గెలిచాడు. ఇప్పుడు చూడు, మామూలు మెజారిటీ కాదు. సో గెలిచిన ఇతను ఏ వర్గానికి ఏమి హామీలు ఇచ్చాం, ఇక్కడ నుంచి ఎంత రాబడి, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఫుల్గా నవ్విస్తారు. అబ్బా ఏం హామీలు ఇచ్చారా సామె, ఏం డబ్బా కనిపిస్తుంది సామె అని. అప్పుడు ఒకడు, ఒరే మనకి ఏదో ఒకటి గుర్తు వచ్చింది, నేను ఎవరికి ఒక మాట ఇచ్చాను అంటాడు ఈ ఎమ్మెల్యే. సార్ సార్, ఇది రాబడి దోషం తప్ప ఇచ్చిన ఉండదు. ఏదిరా మనసు బాగా అనిపిస్తుంది. ఆమె ఒక్కదానికి సాయం చేస్తారా సిన్సియారిటీగా? వద్దండి, నేను ఎందుకు సార్, లేదురా చేస్తాను. ఓకే సరే అమ్మాయి రమ్మనండి, ఏం జాబులు ఇద్దాం. అమ్మాయి రావడం మామూలుగా ఉండదు. సార్, అది మనల్ని మోసం చేసింది, అది మామూలు లేడు కాదు, దాని గురించి వదిలేయండి. ఊకో నీ ఫ్యామిలీ నుండి చెప్పు, అంత పెద్దవాళ్ళు వాళ్ళకి ఇస్తాను. ఏమి నాపి ఈ పెద్ద మనిషి నాడు అది అట్లా. ఆమె రావడం ఇంటర్వ్యూ లెవెల్లో కావాలని ఉద్యమం. ఏందమ్మ నువ్వు ముచ్చడా, జాబ్ అన్నావు ఇస్తా అంతే, ఇంటర్వ్యూ చేయడం ఏంది? ఎమ్మెల్యే షాకు. ఏంట్రా నేనేం చెప్పాను సార్? ఇక ఒక వ్యక్తిని ఇంటర్వ్యూలో చేస్తారు, ఆ రివ్యూ చేయాలండి. అది కదమ్మా, అది చదువు ఎవరు చెప్పాను, నేను చదువుకోలేదు. నేను ముచ్చంలో పడుతున్న ఎమ్మెల్యేకు అమ్మని అమ్మ వెనకలిస్తే 1000 మంది వచ్చినట్టు అతని జాబ్ కోసం ముందే అన్నది కదా గరీబుల అమ్మాయి ఎంత పడేది. అది కాదమ్మా, ఏదో అని అనుకున్నాడు. నువ్వేంటి ఇంటర్వ్యూ ఏదంటున్నా? అవును, నా రేంజ్ అయితే తెలుసా, 1 సార్లు నీళ్ళు మిగుతాడు. ఏందమ్మా నువ్వు 1 సార్లు రా, ఊరి అంత సార్లు జాబ్ ఇవ్వద్ది, ఎక్కడిస్తారా జాబు? సార్ నేను ముందే చెప్పానుగా అంత వద్దని. నేను ఏదో 15 రూపాయల ఏదో 5 రూపాయలు జీతం చేసి ఉద్యమిస్తాం అనుకున్నా. ఇదేంట్రా సార్ ముందే చేసి మరి బెట్ట ఆగా, నేను మాట్లాడతా. ఏం తెల్లే అట్లా కాదు, కానీ నీ చదువు బాగుంది, అన్ని మార్కులు కొట్టేసావు, ఓకే ఒప్పుకుంటాము. అంత జీతము ఆ సమస్య కాదు ఇవ్వడం అంటే. ఏదో చిన్న చిత్తగా అడుగు కుదరదు. మన పిల్లలు వెంటనే తినిపోవాలి. మళ్ళీ ఏమైనా సార్ అది ఇప్పుడు ఏం చేద్దాం రా సార్, కొంచెం బ్రేక్ అంటే ఆమెకు పెళ్ళి అయిందా కాలేదా అది కావాలి మేడం. దానికి సంబంధం కొంచెం బ్రేక్ అడిగాను సార్ కనుక్కో.
ఇక ఇప్పుడు అమ్మాయి పెళ్ళి విధానం కనుక్కోవాలంటే ఎవరో అవుతుంది ఈ పిఏని, వీడు మంచి హీరోగా. సో ఇక్కడ ఈమె విధి విధానాలు అన్నీ కనుక్కుంటాడు. జాబ్ పక్క. సో మళ్ళీ వస్తాడు, సార్ ఆమెతో 2 నెలలు ట్రావెల్ చేశా, నాకు చుక్కలు చూపించింది, కోరిక జాబ్ కన్ఫర్మ్. అది ప్రేమ పెళ్ళి ఏదన్నా ఉందా? ప్రేమ పెళ్ళి ఉంది సార్, నాకేమో నచ్చలేదు, నువ్వే చేసుకుని అన్నది. నువ్వు ఇది సామె మరి బెట్ట ఎమ్మెల్యే ఒక్క వారం రోజులు నాకు టైం వేరా. సో ఇది ఎట్లా చేద్దామంటావు? వీళ్ళపై అధికారులతో మీటింగ్, అది వీని పెళ్లి చేసుకుంటాను కాబట్టి వీని పెళ్లి చేసుకునేవ్వండి, తర్వాత చూద్దాం జాబ్. సో ఇదే పెళ్ళి అవుద్ది. పెళ్ళైన ఆమె మరోని పండు పెట్టేసింది. అదంతా మన స్టోరీ. ఆమె ఒక్క జాబ్ కోసం కదా ఆమె ప్రయత్నం, కొన్ని వందల జాబులు. ఎమ్మెల్యే సరే నేను రిజైన్ చేస్తున్నాడు. ఇదేంద్ర సామె, నువ్వు రిజైన్ చేసి ఎట్లా? నేను నీ జాబ్ను ఆమెకు కన్వర్ట్ చేసి ఏదో కొంచెం రేంజ్ పెంచేద్దామన్నా, నువ్వు రిజైన్ చేస్తుంటే నా వల్ల కాదు సార్, నన్ను జాబ్ చేయకమంటుంది. ఇట్లా కాదు కానీ అసలు ఆమెను అడిగేస్తా అంటే ఎమ్మెల్యే ఆమె దగ్గర డైరీ రాశాడు సార్. ఆమె ఇప్పుడు ఉంటుంది స్టోరీ. ఈమె ఒక్కరి కోసం కాదు ప్రయత్నము, వందల మంది 1000 మంది ఉద్యోగులు ఇచ్చడానికి చేసే ప్రయత్నం ఆమె చేసేది. అది మరి ట్విస్ట్. ఒక్క సమస్య ఉందంటే నా కొడక, దాన్ని ఎక్కడి నుంచి చేసి మొదలుపెట్టిన పెద్దడు, నా బతికేదే నేను బతుకుతా అనేవాడు కాదు అనేది అమ్మాయి గోల్. ఆమె చెప్పిన మాటలు విన్న ఈమెయిల్ ఏం చేస్తారు కథ, నీళ్ళు ఎలా ఉంటుంది? అబ్బాబ్బాబ్బా చిర్రెత్తిపోద్దు సామా. మరి చెప్తున్నా, నాకే ఎంత ఊగులు ఉంటాయి, పుట్టిన మీకెళ్ళి ఉండాలి. సో మరేనో చూడాలి, రావాలి అనుకుంటే బా కబుర్ తెచ్చి ఛానల్ బాయ్, షేర్ చాట్ అంతవరకు మరొకసారి మళ్ళీ బాయ్.